ఫైనల్ దాకా ఉండాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, గట్టిగా ఆడాలని ఒక దీంతో వెళ్ళాను. బట్ అనుకోకుండా నామినేషన్స్ లోకి వెళ్ళకపోవడం అనేది నా చేతుల్లో లేదు. ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్ గా అయినాయి. బయట నుంచి రావడం, పెయింట్ బ్రష్లు, జైలు సంథింగ్ అట్లా. ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు. మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్ లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఒకేసారి 14th వీక్లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా. బికాజ్ నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు, వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్. మనలాంటి వాళ్ళకి కాదు, జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంత ఎత్తులో చూసుకుంటారు. అంత సేమ్ ఫీల్ తో ఎంటర్టైనర్స్ చూడరు అనేది మా ఫీలింగ్. సో మేమేమనుకున్నాం అంటే ఈ వైల్డ్ కార్డ్ లోకి ఎంటర్టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిలిచారు, మనం ఎంత బెస్ట్ ఇద్దామో అంత ఇచ్చి జాగ్రత్తగా ఆడుకొని వెళ్దాం అన్న పాయింట్ లో ఉండే. విష్ణుప్రియ మిమ్మల్ని నువ్వు వాడలేవు, నువ్వు జీరో, నువ్వు అసలు ఇక్కడ నువ్వు నవ్వించడానికే వచ్చావు అన్నప్పుడు మీలా కసి పెరిగింది కదా. సో మీరు అప్పుడు కసితోనే ఆడారా విష్ణుప్రియ అట్లా అనడం వల్ల? విష్ణు ఒక్కటే అనడం వల్ల కాదు, స్టార్టింగ్ నేను వెళ్ళిన 3rd వీక్ 4th వీక్ వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసినప్పుడు ఆటలో 0 అంటే నాకు ఇంకా అప్పుడే కోపం అంటే బాధ వచ్చింది. అరే ఆడుతున్నాను కదా, ఈవెన్ ఫిజికల్ టాస్క్లు, సోలో టాస్క్ నేను ఇప్పటివరకు ఆడిని అన్ని విన్ అయ్యా. ఓన్లీ వినాలేదు, ఒక్కటే విన్ అవ్వలేదు. సో మీరు ఆడలేరు 0 అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అవుతుంది. ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి. విష్ణు అన్నదాని కాదు, విష్ణు గేమ్ లో నేను తను చాలా అనుకున్నాం. అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి కసిగా ఆడాలనేది అయితే నాకు ఎందుకు 0 అంటున్నారు, నేను ఆడగలను అని చెప్పి నిజంగా ఆ రోజు అయితే గట్టిగా ఆడా. మీరు విన్ అవ్వగానే విష్ణు వచ్చి ఒక్కసారి 0 అనగానే హీరో అనగానే రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. బికాజ్ నన్ను 0 తనే అనింది ఆ ఫ్లోలో గొడవలో. బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours అనుకుంటా, బయటకు వచ్చాక తెలిసింది. 2.5 hours పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బౌ చేసి చాలా బాగా ఆడావు హోల్ సీజన్, నాట్ ఓన్లీ ఆ టాస్క్ మొత్తం బాగా ఆడావని చెప్పి వాళ్ళు చెప్పి పంపించడం కూడా నాకు నచ్చింది.